హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాహరి వరల్డ్. ఈరోజు వీడియోలో మనం ఎంతో రుచికరమైన వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ తక్కువ టైంలోనే మనం తయారు చేసేసుకోవచ్చు. వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో, తయారీకి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న 1 ఇంచు అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే పావు కప్పు బీన్స్, పావు కప్పు పచ్చి బఠానీ, ఫైన్గా చాప్ చేసుకున్న 1 క్యారెట్, పావు కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, వీటిని కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్. 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ వెనిగర్, రుచికి సరిపడినంత ఉప్పు, 1 కప్పు ఉడికించుకున్న అన్నం. వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి మనం ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాలి. నూనె బాగా వేడైన తర్వాత మనం ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు ఉన్నాయి కదండి, ఆ అల్లం వెల్లుల్లి ముక్కలను వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ మనం ఎప్పుడైనా హై ఫ్లేమ్ మీద చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చి బఠానీ, బీన్స్ వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు 3 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెజిటబుల్స్ సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదండి, పచ్చివాసన పోతే సరిపోతుంది. ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే నార్మల్ రైస్ని సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ అవైలబుల్గా ఉంటే బాస్మతి రైస్ని యూస్ చేసుకోవచ్చు. ఉడికించుకున్న రైస్ వేసుకున్న తర్వాత వెజిటబుల్స్ అలాగే రైస్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేయాలి. ఈ విధంగా హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకొని ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. తక్కువ టైంలో అయిపోయే సింపుల్ రెసిపీ ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. మీకు ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది అనుకోండి, ఈ విధంగా వెజిటబుల్స్తో ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.